ఆగస్ట్ మంత్ లాస్ట్ వీక్లో వరుసగా 3 days హాలిడేస్ వచ్చాయి. ఎప్పటి నుంచో మా ఝాన్సీ లాంగ్ టూర్కి వెళ్దామండి అంటుంటే ఆ 3 daysకి ఇంకో 1 week లీవ్ కలుపుకొని మొత్తం 9 days వచ్చేలా ఒక లాంగ్ ట్రిప్ ప్లాన్ చేశాం. మరి ఈ ట్రిప్లో భాగంగా మేము ఏ ప్రదేశాలు విజిట్ చేసాం, ఏమేం చూసాం అనేది క్లుప్తంగా ఈ వీడియోలో చెప్తాను. 9 రోజుల్లో 4000 కిలోమీటర్లు తిరిగిన మా యొక్క స్వీట్ మెమరీస్ని మీరు కూడా ఒకసారి చూసేయండి. అలా మొదటి రోజే భారీ వర్షంలో మా ప్రయాణం స్టార్ట్ అయింది. మా ఈ లాంగ్ జర్నీలో భాగంగా డే 1 అయిపోయేలోపు బాన్స్వాడ నుంచి స్టార్ట్ అయ్యి పూరి చేరుకొని అక్కడ నైట్ రెస్ట్ తీసుకొని ఉదయాన్నే దగ్గరలో ఉన్న కోనార్క్కు వెళ్ళి అక్కడ సన్ టెంపుల్, కోనార్క్ బీచ్ చూడాలనేది మా ప్లాన్. ఈ లాంగ్ జర్నీలో మేమిద్దరం అయితే ఇబ్బంది అవుతుందని విజయవాడలో మా మామయ్యని ఎక్కించుకున్నాం. ఇద్దరం కొద్దిసేపు డ్రైవింగ్ షేర్ చేసుకుంటూ మొత్తానికి రాత్రి లోపు పూరి చేరుకున్నాం. పూరీ టెంపుల్ మార్నింగ్ కంటే ఈవినింగే బాగుంటుందనడంతో పొద్దున్నే లేచి కోనార్క్ బీచ్కు వెళ్ళిపోయాం. పూరీ నుండి కోనార్క్ సన్ టెంపుల్కి వెళ్ళాలంటే ఈ బీచ్ మీదుగానే వెళ్ళాలి. అందుకే బీచ్ దగ్గర కాసేపు ఆగి ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేశాం. బీచ్లో 1 గంట సేపు ఎంజాయ్ చేసి అక్కడ నుంచి డైరెక్ట్గా కోనార్క్ సన్ టెంపుల్కి వెళ్ళిపోయాం. నెక్స్ట్ సన్ టెంపుల్కి చేరుకొని ఒక లోకల్ గైడ్ని హైర్ చేసుకొని అక్కడున్న విశేషాలన్నీ అడిగి మరీ తెలుసుకున్నాం. 13వ శతాబ్దానికి చెందిన కళింగ రాజైన గణపతి నరసింహదేవ I అనే రాజు ఈ గుడిని నిర్మించారు. 1250వ సంవత్సరంలో సుమారుగా ఈ గుడి పూర్తయినట్టుగా చరిత్రకారులు చెప్తున్నారు. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే 2 అయస్కాంత క్షేత్రాల మధ్య గాలిలో సూర్యుని విగ్రహం నిలబడి ఉంటుందంట. అయితే బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రం ఇచ్చి మన సంపద దోచుకుపోయే క్రమంలో ఈ గర్భగుడిలో ఉన్న అయస్కాంత క్షేత్రాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయారంట. అలా అయస్కాంత క్షేత్రం తొలగించడంతో క్రమంగా ఈ గర్భగుడి మొత్తం కూలిపోయింది. ఇప్పటికి కూడా ఆ అయస్కాంత క్షేత్రం లండన్లోని మ్యూజియంలో దాచుంచారంట. మన దేశం నష్టపోయిన గొప్ప ట్రెజర్లలో భాగంగా ఇది కూడా ఒకటని చెప్తారు. ఇవన్నీ విన్న తర్వాత నేను చదివిన ఒక విషయం గుర్తొచ్చింది. బ్రిటిష్ వాళ్ళు పాలించిన 200 సంవత్సరాల్లో నిజంగా భారతదేశం ఏం కోల్పోయిందో తెలిస్తే ప్రతి భారతీయుడు గుండె పగిలేలా ఏడుస్తారని రాశాడు. ఇటువంటి విషయాలు చూస్తుంటే ఆయన రాసింది నిజమే అనిపిస్తుంది. అలా కోనార్క్ టెంపుల్ విశేషాలు తెలుసుకొని అక్కడి నుంచి తిరిగి పూరీ టెంపుల్కి బయలుదేరాం. ఫోన్ టెంపుల్లోకి అలవలేకపోవడంతో చెప్పులు, ఫోన్స్, బ్యాగ్స్ అన్నీ అక్కడే పెట్టేసి టెంపుల్లోకి వెళ్ళిపోయాం. ప్రతిరోజు 5 గంటల తర్వాత పూరీ టెంపుల్లో ఒక వ్యక్తి బేర్ హ్యాండ్స్తో టెంపుల్ శిఖరం పైకి ఎక్కి ఆ పైన జెండాను మారుస్తాడు. కెమెరా అలో లేకపోవడంతో ఆ జరిగే ఫీట్ని తీయలేకపోయాం, కానీ చూడ్డానికి మాత్రం అది 2 కళ్ళు చాలనంత అద్భుతంగా ఉంది. నైట్కి భువనేశ్వర్ చేరుకొని ఎల్ఎన్ ప్లాజా అనే హోటల్లో స్టే చేశాం. మంచి ఇంటీరియర్ డిజైన్స్తో, వండర్ఫుల్ డైనింగ్ హాల్తో హోటల్ స్టే కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అలా ఒక ప్లజెంట్ నైట్ స్టే తర్వాత పొద్దున్నే లేచి భువనేశ్వర్లోని విషయాలు చూడడానికి బయలుదేరాం. బ్రేక్ఫాస్ట్ చేసి లోకల్ వాళ్ళని అడిగి అక్కడ లోకల్గా ఏమేమి చూడొచ్చు అనేది ఒక రూట్ మ్యాప్ లాగా వేసుకొని కార్ స్టార్ట్ చేసాం. రూట్ మ్యాప్లో ఫస్ట్ మేము వెళ్తున్న టెంపుల్ 9th సెంచరీలో నిర్మించిన ముకుటేశ్వర సిద్ధేశ్వర టెంపుల్. గుడికి కొంచెం ముందే కార్ పార్కింగ్ చేసుకొని నడుస్తూ ఈ గుడికి వెళ్ళాలి. చుట్టూ పచ్చని చెట్లతో ఎండలో నడుస్తున్నా కూడా గుడి ఎన్విరాన్మెంట్ చాలా ప్లజెంట్గా అనిపించింది. ఈ గుడిలోకి వెళ్ళాక ఒక గుడిలోకి వెళ్ళిన ఫీలింగ్ కాకుండా ఒక ఆర్ట్ మ్యూజియంలోకి వెళ్ళిన ఫీలింగ్ కలిగింది. 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ గుడి దాదాపుగా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. గోడల మీద చెక్కిన పురాతన శిల్పకళ, మధ్యలో జరిగిన దాడుల వల్ల ధ్వంసమైన గుడి గోడల మీద చెక్కిన స్కల్ప్చర్స్ ఇప్పటికి కూడా కొన్ని అలాగే ఉన్నాయి. ఇక్కడ మేము గమనించిన ఇంకో విషయం ఏంటంటే ఇక్కడున్న గుడి గోపురం కూడా పూరి జగన్నాథ స్వామి టెంపుల్ గోపురం లానే అలాగే అదే నిర్మాణంతో ఉంది. కాకపోతే పూరీ టెంపుల్ దగ్గర ఉన్న గోపురం కొన్ని 100 అడుగుల ఎత్తులో ఉంటే ఇది దాని యొక్క చిన్న సైజు నిర్మాణం లాగా ఉంది. అలా గుడి ప్రాంగణం అంతా తిరిగి మిగతా విషయాల్ని గమనించడం మొదలుపెట్టాం.
చుట్టూ రకరకాల చిన్న చిన్న గోపురాల సముదాయంగా ఉన్న ఆ గుడిలో సెంటర్ లో ఒక బావి ఉంది. దీన్ని మరిచి కుండ అంటారని, దాదాపు 50 ఏళ్ల క్రితం వరకు కూడా నీటి కోసం ఈ కుండ సర్వీస్ ఇచ్చిందని అక్కడ ఉన్న వాళ్ళ ద్వారా మేము తెలుసుకున్నాం. తర్వాత కాలంలో దీని వాడకం తగ్గిపోవడం వల్ల, దీని యొక్క లోతు కూడా ఎక్కువగా ఉండడం వల్ల గుడి చూడడానికి వచ్చే సందర్శకులకు ప్రమాదం జరగకుండా ఇలా గేటు వేసి దానికి తాళం వేశారట. అలాగే ఆ టెంపుల్లో ఉన్న మిగతా విషయాల్ని గమనిస్తూ నెక్స్ట్ ప్లేస్కి ప్రొసీడ్ అయ్యాం. ఇదే టెంపుల్ కి బ్యాక్ సైడ్ 7th సెంచరీలో నిర్మించిన పరశురామేశ్వర టెంపుల్ ఉంది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లతో ప్లజెంట్ వాతావరణంలో ఉన్న ఈ చెట్లు ఒక మంచి మెమరీని మిగులుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పురాతన విషయాలు చెక్కబడిన ఈ గుడి యొక్క గోడలు కూడా ఎన్నో చారిత్రక విషయాలు చెప్తున్నట్టుగా మనకు అనిపిస్తాయి. ఈ గుడి పక్కనే వాకబుల్ డిస్టెన్స్లో కేదార్ గౌరీ టెంపుల్ అనే 12th సెంచరీలో బిల్డ్ చేసిన ఒక టెంపుల్ ఉంటే దాన్ని కూడా విజిట్ చేశాం. పక్కనే ఉన్న ఈ 3-4 టెంపుల్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉండడం వల్ల కార్ను ఒక దగ్గర పార్క్ చేసి హ్యాపీగా ఈ టెంపుల్స్ని విజిట్ చేయవచ్చు. ఈ టెంపుల్స్ అన్నీ కూడా అప్పటి చరిత్రను వివరించేలాగా ఎంతో అందంగా ఉండడమే కాకుండా రీసెంట్గా ఒడిశా గవర్నమెంట్ చేసిన డెవలప్మెంట్లో భాగంగా ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ కలిగించేలాగా ఈ టెంపుల్స్ ఉన్నాయి. స్వయంభుగా వెలిసిన కేదారగంగా టెంపుల్లోని గర్భగుడిలో శివుడి ఆకారం, మధ్యలో గంగ ఇలా దర్శనమిచ్చాయి. గుడి బయట కూడా ఆ కాలం నాటి పాత విగ్రహాలు కొన్ని మాకు కనిపించాయి. ఇలా మిగతా విషయాలన్నీ చూస్తూ మొత్తానికి ఆ గుడి నుంచి కూడా బయటికి వచ్చేసాం. ఒరిస్సాలో దొరికే తిండి తింటే మా కడుపులు ఖరాబ్ అవ్వడం ఖాయమని ఒక చిన్న రైస్ కుక్కరు, రైస్ బ్యాగు వెంట తెచ్చుకున్నాం. మార్నింగ్ రూమ్ నుంచి బయలుదేరే ముందే రైస్ ప్రిపేర్ చేసుకుని కార్లో రెడీగా పెట్టేసుకున్నాం. లంచ్ టైం అవుతుండడంతో అక్కడ దొరికే సాంబార్ లాంటి సాంబార్ని తీసుకొని తినడానికి ప్రయత్నం చేశాం. మొత్తానికి అలా భువనేశ్వర్ ట్రిప్ని ముగించుకొని మా నెక్స్ట్ డెస్టినేషన్ కోలకత్తాకి బయలుదేరాం. మరి కోలకత్తాలో ఏ విశేషాలు చూసామనేది, అక్కడ నుంచి తర్వాత ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ పార్ట్లో మాట్లాడుకుందాం. ఆల్రెడీ కోలకత్తాలో ఫేమస్ బ్రిడ్జ్ అయిన హౌరా బ్రిడ్జ్ గురించి ఒక స్పెషల్ వీడియో చేశాం. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చి ఫస్ట్ కమెంట్గా పిన్ చేస్తాను. వీలైతే దాన్ని కూడా ఒకసారి చూసేయండి. మళ్ళీ రెండో పార్ట్లో కలుద్దాం. అంతవరకు నమస్తే.